ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందాము. మరి బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ఉన్న నీవు నేను మన బిడ్డల కొరకు మన ప్రార్థన మరి ఏ రీతిగా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. మన ప్రార్థన మన కుటుంబానికి మన బిడ్డలకి మరి కంచవలే ఉన్నదా లేదా అనే దాని గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాము. ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రుల ప్రార్థన ద్వారా తమ కుటుంబం చుట్టూ ప్రార్థన కంచె వేసుకోవడం ఎంత అవసరమో, ఎంత ఆత్మీయతో, అది ఎంత క్షేమమో యోబు జీవితం ద్వారా మనం తెలుసుకొనవచ్చును. తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒకని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా చూసుకున్నట్లయితే తన బిడ్డల కొరకు తన కుటుంబం కొరకు అరుణోదయమున లేచి ప్రార్థించుట వలన తన కుటుంబము చుట్టూ దేవుడు కంచె వేసి ఏ అపాయము కలగకుండా కాపాడాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే అంతేకాకుండా యోబును దేవుడు బహుగా దీవించి విస్తరింపచేశాడు. ఉదయకాలపు ప్రార్థన ఎడతెగక ప్రతిదినము కుటుంబము కొరకు తల్లి లేక తండ్రి చేసే ప్రార్థన ఎంతో విలువైనది. దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే ఏమి జరుగునో ఈ క్రింది ఉపమానము తెలుసుకుందాము. ఒక ఆత్మీయుడు తన కుటుంబంతో పాటు ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. అతడొక వ్యాపారవేత్త. ఆ ఎడారిలో ఉండే బందిపోటు దొంగలు అమాంతం వచ్చి దోచుకుంటారు గనుక వర్తకులు ఒక్కొక్కరు కాకుండా గుంపులుగా కలిసి ప్రయాణం చేస్తూ రాత్రి సమయంలో ఒక చోట దిగి బస చేసేవారు. అలా బస చేసిన ప్రతిసారి ఎడారి దొంగల యొక్క చేతిలో పడిపోకుండా ఉండడానికి ఈ ఆత్మీయుడు ప్రతిరోజు ఈ విధంగా ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ఈ ఎడారిలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాము మేము. ఏ వైపు నుంచి ఎవరు వచ్చి మా మీద పడి దాడి చేస్తారో మాకు తెలియదు. నీవే మమ్మలను కాపాడు దేవుడవు. కావున మీ చేతులకే మమ్మల్ని మేము కలిగి ఉన్న సమస్తమును అప్పజెప్పుచున్నాము. కావున మీరే మా చుట్టూ కంచె వేసి కాపాడుమని కోరుచున్నామని ప్రార్థన చేసి పడుకునేవాడు. ఈ విధముగా ప్రతిరోజు పడుకునే ముందు ఖచ్చితంగా ప్రార్థన చేయడం తనకు అలవాటు. ఒకరోజు మధ్యరాత్రి ఏదో శబ్దం వినబడగా ఆత్మీయుడు నెమ్మదిగా తన గుడారంలో నుండి బయటకు వచ్చి చూడగా మసక దీపపు కాంతిలో 5 వ్యక్తులు కనిపించేసరికి అతనికి చాలా భయం వేసింది. భయంతో వణుకుతూనే ఎవరు మీరు అని ప్రశ్నించాడు. అప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి, నీవు ఇక్కడికి రా, నీతో మాట్లాడాలని పిలిచాడు. ఈ అర్ధరాత్రి సమయంలో ఖచ్చితంగా వీడు బందిపోటు దొంగై ఉంటారు. ఖచ్చితంగా మమ్మల్ని దోచుకోవడానికి వచ్చి ఉంటారు. ఇంకేముంది, మా పని అయిపోయింది అని భయపడుతూనే దీపం పట్టుకొని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వారి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ బందిపోటు దొంగలు, ఈ ఎడారిలో మీరు బస చేస్తున్నటువంటి స్థలం చుట్టూ ఇంత పెద్ద గోడ రాత్రికి రాత్రి కట్టడం నీకు ఎలా సాధ్యమవుతుంది? ఈ గోడ ఎక్కడి నుండి తెప్పించారు? ఎలా కట్టినారు అని ఆశ్చర్యంగా ప్రశ్నించేసరికి ఆ ఆత్మీయుడికి అంత అయోమయంగా ఉంది. అయ్యా, మీరేమి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏ గోడయ్యా, మీరేం చెప్తున్నారు అని ప్రశ్నించగా అప్పుడు వాళ్ళు, అదేనయ్యా, చుట్టూ కనిపిస్తున్న గోడ గురించి మేము మాట్లాడుతున్నాము. మేము గత వారం రోజులుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్న సర్వస్వాన్ని దోచుకోవాలని నీ వెంట పడుతున్నాము. కానీ రాత్రి అయ్యేసరికి నీ ఉన్న స్థలం చుట్టూ చక్కగా గోడ నిర్మించి మేము లోపలికి రాకుండా చేస్తున్నావు. ఈ రోజు అది గోడకు బీటులు వచ్చాయి. ఒక రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రంలో నుండి మేము లోపలికి రాగలిగాము. ఆ గోడ ఇంత తక్కువ టైంలో నీవు ఎలా కడుతున్నావో మాకు చెప్పు అని అడిగాడట. అప్పుడు అర్థమయ్యింది అతనికి, అయ్యా, ఆ గోడ నేను కడుతున్న గోడ కాదయ్యా, అది ఆ దేవాది దేవుడే కట్టిన గోడ. ప్రతిరోజు విశ్రమించే ముందు నా ప్రభువుతో ఎడారిలో తోచని స్థితిలో
మరి మేము ఉన్నాము. ఏ వైపు నుంచి ఎవరు వచ్చి మా మీద దాడి చేస్తారో మాకు తెలియదు. మా దగ్గర ఏ ఆయుధం లేదు. మా చుట్టూ కంచె వేసి నీవే ప్రకారముగా ఉండి మమ్మల్ని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసి పడుకునేవాడిని. నాకు కనిపించని మీకు కనిపించే ఈ ప్రకారములు ఆ ప్రభువే మాకు రక్షణగా నిర్మించాడు అన్నాడు. అప్పుడు వాళ్ళు, సరే నీవు చెప్పిన కథ బావుంది, కానీ మరి ఈ రాత్రి ఆ ప్రకారములో బీటులు వచ్చాయి. ఒక రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రంలో నుండి మేము లోపలికి రాగలిగాము. మరి ఈ రంధ్రానికి గల కారణమేమిటి? దేవుడే ఈ ప్రకారానికి కట్టినట్లయితే రంధ్రం ఎలా ఏర్పడిందని అడిగారు. అప్పుడు ఆత్మీయుడు ఇలా అన్నాడు, ప్రతిరోజు నేను ప్రభు సన్నిధికి వచ్చి మోకాళ్ల మీద పడి నా కుటుంబం చుట్టూ, నా బిడ్డల చుట్టూ ప్రార్థనా ద్వారము కంచె వేసేవాణ్ణి. కానీ ఈరోజు బాగా అలసిపోయి ప్రార్థన కంచె వేయకుండానే పడుకున్నాను. ఫలితంగా గోడకు రంధ్రం ఏర్పడింది. కాబట్టి మీరు లోపలికి రాగలిగారు. ఇది నా ప్రభువు పొరపాటు కాదు. నా ప్రార్థనా జీవితం నిర్లక్ష్యం చేసిన నా పొరపాటు వలన ఏర్పడిన రంధ్రం అని అన్నాడు. ప్రియ తల్లిదండ్రులారా, ప్రతి దినము మీ కుటుంబము చుట్టూ ప్రార్థన కంచె వేయడం మరవకండి. సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వాడు దీవారాత్రములు తిరుగుచున్నాడు. మన కుటుంబముల్లో ఆత్మీయత, సమాధానము, సంతోషము బీటులు పడకుండా ఉండాలంటే ప్రార్థన అత్యవసరం. మన బిడ్డలు స్కూల్కి కాలేజీలకి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రుల ప్రార్థన కంచె ఎంతో అవసరం. ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే సాతానుడు మరి కుటుంబాన్ని ఆవరించే రీతిగా ఉంటాడు గనుక కుటుంబంలో మరి ప్రతి ఒక్కరూ ఉద్యోగంలో, వ్యాపారాల్లో, సంఘంలో, బిడ్డల జీవితాల్లో జొరబడతాడు. మరి పరిస్థితులు తారుమారు చేస్తాడు. అందుకే మరి బైబుల్ సెలవిస్తుంది, అపవాదికి చోటియ్యుకుడి. ఎఫెసీ 4:27. అలాగే ఎడతెగక ప్రార్థించుడి. 1 తెస్సలోనికీ 5:15 ద్వారా దేవుడు మాట్లాడుతుండే గనుక చూసారా మరి ఉపమానం ఎంత చక్కగా ఉందో. అనుదినము ప్రార్థన చేయడం వల్ల మన బిడ్డలకి, మన కుటుంబం చుట్టూ ప్రార్థన అనే కంచె దేవుడు ప్రకారము వలె ఉంచుతున్నాడు గనుక మరి ఈ ఉపమానాన్ని బట్టి నీవు ఈ రోజు నుంచి అయినా నీ బిడ్డల రక్షణ కొరకు, నీ బిడ్డలు ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణము కొరకు, ఉద్యోగం కొరకు, మరి స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజీలకు వెళ్తున్నప్పుడు, ఏ పని నిమిత్తం బయటికి వెళ్తున్నారో, మరి పడుకునే సమయంలో కూడా నీవు ప్రార్థన కంచె వేసి పడుకున్నట్లయితే దేవుడు ప్రకారములు కట్టి సాతానుడు జొరబడకుండా అగ్ని ప్రకారములు ఉంచుతుడు గనుక ఈ రోజు నుంచే ప్రార్థనలో బలంగా నీవు ముందుకు వెళ్ళి ప్రార్థననే కంచె నీ కుటుంబం చుట్టూ వేయాలని మనవి చేస్తున్నాను. ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మరి ఫలింపచేయునుగాక. ఆమేన్.